హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక కొత్త వీడియో ఎడిటింగ్ చేశాను. స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తున్నాను కదా, ఇదే వీడియో నేను చేశాను. నేనైతే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒక సబ్స్క్రైబర్ సామాన్ చేయమన్నాడు, చేశాను. అందుకే మీకు డెమో వీడియో చూపిస్తాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇప్పుడు డెమో వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డెమో వీడియో చేశారు కదా, మీకు డెమో వీడియో మీకు ఎట్లా అనిపించిందో తక్కువ మీకు మ్యూట్లో పెట్టినా కాబట్టి బాగా మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కొంచెం ఫాలో అయితే చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇది టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. అది కూడా నేను దానిలో అప్లోడింగ్ చేస్తున్నా కాబట్టి దాన్ని కూడా మీరు చేసుకోండి. దాని కూడా జాన్ అయితే అంతే నుంచి ఉండదు. కాకపోతే మనం 1K దగ్గర ఉన్నాం కదా యూట్యూబ్, కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1K అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. ఇదైతే నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందర మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ కాదు, XML ఫైల్ ఒకటే ఇస్తాను. నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు, దాని మీద ఇంట్రెస్ట్ పోయింది నాకు, అందుకే ఫుల్ ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు. XML ఫైల్ వేస్తున్నాను. దానిలో సాంగ్ డిలీట్ అయ్యేసి అంతకుమించి ఏం లేదు. ఇట్లా ఫోటోస్ మీరైతే మీకు టెక్స్ట్ అయితే మిస్ అయిపోతుంది. సారీ ఇది ఫాంట్ మిస్ అయిపోతుంది. ఫాంట్ మీరు యాడ్ చేసుకోండి. నేను ఫాంట్ ఇస్తాను, డెఫినెట్గా ఫాంట్ యాడ్ చేసుకోవాలి. ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటున్నాను, అందుకే చెప్పట్లేదు. మీకు తెలియకపోతే మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. నాకు తెలియట్లేదు, మీరు చెప్తే నేను చెప్తాను. మీకు ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. అందుకే నేను స్కిప్ చేసేస్తున్నాను దీన్ని. మీరు ఏం చేస్తానంటే ఫస్ట్ అయితే ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఫోటోని కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఫోటోని చూసుకున్నట్టు ఎట్లా ఉండాలంటే ఇట్లా ఉండాలి ఫోటో. నేను కెమెరా ఆన్ చేసుకోండి. ఇట్లయితే ఉండాలి ఫోటో. మీకు ఫోటో అట్లా లేకపోతే ఏం చేస్తారంటే ఫోటో తీసుకోరు, ఫస్ట్ అది ఎట్లా ఉందో చూసుకొని బట్టి అది ఒకవేళ అటు ఇటు ఉన్నా మీరు దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి సేమ్ పైన లిరికల్ ఉందా పైన ఇట్లయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను కదా, నేను ఒకటి చూడండి. ఒక్క నిమిషం దగ్గర చేద్దాం, కొంచెం మీకు అర్థమవుతుంది. ఎంత ఉంది ఇది, కొంచెం దానికి తగ్గట్టు పెట్టుకోండి, నేను చూపిస్తాను. చూడండి ఇట్లయితే వచ్చేస్తుంది. మీరు లిరికల్ కరెక్ట్గా పెట్టుకోండి. మీరు చూసుకోవాలి, మీకు ఫోటో సెట్ అయితే అంతకుమించి ఏం లేదు. ఇక్కడ నుంచి ఏం అవసరం లేదు. ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి. ఇది పైన ఉంది కాబట్టి కొంచెం స్కై ఉంటుంది కదా మీకు, అది కొంచెం చూసుకోండి ఎట్లా పెట్టుకోండి. అది సరే, ఇక్కడ నుంచి ఫొటోస్ ఉంటాయి. నేను కెమెరా అయితే యూజ్ చేస్తాను, మరీ చెప్తున్నాను. మీరు కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక ఫిల్లోకి వెళ్ళి మీడియా కొంచెం చూపిస్తాను. ఇట్లయితే ఫోటోస్ తయారు చేసుకొని 1 by 1 కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా పైన మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. ప్లస్ కనబడుతుంది కదా, అదైతే క్లిక్ చేసుకోండి. కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా చూసుకోండి. ఇట్లయితే ఫొటోస్ మనం జూమ్ అయిపోతే కొంచెం తగ్గించుకోండి, మరి ఓవర్గా ఉండొద్దు. చూసుకోండి ఫోటో కరెక్ట్ అయితే ఉండాలి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా నేనైతే కీఫ్రేమ్ ఏం వాడలేదు, మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? అయితే చూసుకోండి, ఫోటో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నీట్గా. కొంచెం ఒక్కతోనే వేసుకోండి, ఫోటోస్ నీట్గా పెట్టుకోండి. అప్పుడు మంచిగా ఉంటుంది ఎడిటింగ్. అయితే 1 by 1 అన్ని ఫోటోస్ అయితే పెట్టుకోండి. మీరు అన్ని ఫోటోస్ పెట్టుకున్నాక మీకు నచ్చిన కాల్ వేసుకొని మళ్ళీ కలుద్దాం. జై హింద్.